హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. మనలో చాలామందికి అండ్ వైల్డ్ కార్డ్ వాళ్ళు విన్ అవుతారా, కమెడియన్స్ విన్ అవుతారా అనే అపోహ ఉంది. సో కాబట్టి దాని గురించి వీడియో చేద్దాం అనుకుని చేస్తున్నా. చాలామందికి ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే చరిత్ర చూసుకుంటే బిగ్ బాస్లలో వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చిన వాళ్ళు కూడా విన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళలో సత్తా ఉండాలి, లేదా బయట పీఆర్ టీమ్ కానీ ఏది ఇంకా వేరే ఎవరైనా కానీ ఫ్రెండ్స్ కానీ సెలబ్రిటీ సర్కిల్ ద్వారా కానీ ఓట్లు వేయించుకునే కెపాసిటీ ఉండాలి. ఈ రెండే మెయిన్. ఇక మిగతా ఆట ఆడుతున్నారా, మైండ్ సెట్ ఇవన్నీ కూడా, అంటే టాస్క్లు ఇవన్నీ కూడా సెకండరీ. ఫస్ట్ ఓటింగ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. సో మరి మన ఇప్పుడు ఉన్న వైల్డ్ కార్డ్ వాళ్ళు ఎంతమంది మన దాంట్లో? గౌతమ్ అండ్ అవినాష్ అండ్ రోహిణి, వీళ్ళు ముగ్గురే వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళలో మిగిలారు. ఎస్, ఈ ముగ్గురిట్లో ఎవరికి ఓట్లు ఎక్కువ ఉన్నాయి అంటే ప్రస్తుతానికి గౌతమ్కి ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నాయి. ఎందుకంటే ఈ వీక్ నుంచే స్టార్ట్ చేయండి. సడన్గా మీరు 15th వీక్ నుంచి అంటే చాలా కష్టం. కొన్నిసార్లు ఈ ఓట్లను క్యారీ ఫార్వర్డ్ కూడా చేస్తారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఓట్లు వేయండి. ఇక అవినాష్ ఆల్రెడీ టాప్ 5కి వెళ్ళిపోయిండు. ఇంకా రోహిణి ఉంది. రోహిణిది చాలా కష్టమైన సిచ్యువేషన్, ఎలిమినేట్ అయిపోయే సీన్లో ఉంది. అలాగే అవినాష్ అయితే 2-3 సార్లు లాస్ట్ రౌండ్కి పోయి వచ్చాడు. సో కాబట్టి రోహిణి అండ్ అవినాష్ వీళ్ళిద్దరు కూడా విన్నింగ్ ఛాన్సెస్ తక్కువ. ఇక మిగిలింది ఎవరంటే గౌతమ్. ఓన్లీ వైల్డ్ కార్డ్ గురించి మాట్లాడదాం. సో గౌతమ్కి మంచి స్కోప్ ఉంది. బయట పిఆర్ కూడా బాగుంది కాబట్టి గౌతమ్కి ఓట్లు ఎక్కువ పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇంకా మీరు అనుకున్న ఇప్పుడు రోహిణి అండ్ అవినాష్ ఓట్లు కూడా యాడ్ అయితే వైల్డ్ కార్డ్స్ నుంచి విన్నింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. విన్ అవకాశం బాగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ వాళ్ళు విన్ అవుతారు. మీరు అందరూ కనుక సపోర్ట్ చేసి ఓట్లు మీరు వేయడంతో పాటు వేరే వాళ్ళ ద్వారా కూడా వేయిస్తే. కాబట్టి వైల్డ్ కార్డ్ వాళ్ళు విన్ అవ్వాలనుకునే వాళ్ళు ఎంతమంది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి అందులో గౌతమే టాప్లో ఉన్నాడు. గౌతమ్ విన్ అయితే మంచిదా కాదనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.